క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైసీపీ పార్టీకి అంటకాగినటువంటి అధికారుల మీద విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రిమాండ్కి పంపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఒక సంచలనంగా భావించవచ్చు. అంటే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక అధికారిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఎలాంటి వారినైనా సరే అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా అరెస్టు చేసి తీరుతామనేటువంటి ఒక మెసేజ్ని అయితే మాత్రం క్లియర్ కట్గా ఈ ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. సో ఎలా చూడాలి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్టుని? అలాగే ఇప్పుడు మరి కాసేపట్లో రిమాండ్కి పంపే అవకాశం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏ తప్పు చేసినా ఏ అధికారైనా సరే ఖచ్చితంగా వారిని శిక్షిస్తాం అని చెప్పడానికి ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే డీజీ స్థాయి అధికారి. ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదు ఇటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేయడం అనేది. అందులో కాదంబరి జత్వాని, ముంబై నటి, ఆమె డాక్టర్ కూడా, ఆమెని అన్యాయంగా ఒక కేసులో, ల్యాండ్ కేసులో ఇరికిచ్చి 52 రోజులు జైలు జీవితం గడిపించారు. చివరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి, వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొచ్చి, వాళ్ళ బ్రదర్ ఎక్కడో యూఎస్లో ఉంటే అతని అకౌంట్ కూడా సీజ్ చేసి మానసికంగా మమ్మల్ని హింసించారని ఆమె కంప్లైంట్ చేసింది. ఇప్పటికే 3 సార్లు వచ్చినది ఈ 10 నెలల్లో. కానీ ఇంతవరకు న్యాయం జరగలేదని మా మహిళా సంఘాన్ని కూడా ఆమె ఆశ్రయించింది. ఏదైనా కానీ కొద్దిగా లేట్ అయినా కానీ ఇప్పటికైనా ఎంత స్థాయి అధికారైనా తప్పు చేస్తే తప్పే అని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులదే. అదే పోలీసు కూడా దాంట్లో ఇరుక్కున్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏదైనా కానీ సీతారామంజలి గారు అనేక వివాదాల నడుమ, అంతకుముందు వంశీ విషయంలో ఆయన చూసాం. తర్వాత చాలా విషయాల్లో శ్రీధర్ రెడ్డి నెల్లూరు మీకు తెలిసిన అంశమే. ఆయన పార్టీ నుంచి కూడా బయటకు రావడం జరిగింది. అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఎవరితో మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనే సేకరించి ఇచ్చాడనేది ఆరోపణ. ఏదైనా కానీ ఈ సీతారామాంజలి మొదటి నుంచి వివాదాల కేంద్ర బిందువుగా ఉంటారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ అధిపతిగా చేసి ఈ కాదంబరి జత్వాని విషయమే కాకుండా RRR రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చ్ దాంట్లో కూడా కీలకంగా వ్యవహరించాడనేది ఆరోపణ. ఆయన కూడా నేను బాహాటంగానే చెప్తున్నారు. సరే, ఏదైనా కానీ సజ్జన్ జిందాల్ అంతకుముందు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడు అని చెప్పుకుంటారు. ఆయన్ని ఒక కేసులో కాదంబరి అరెస్ట్ చేయించిందని ఆ కేసును విత్డ్రా చేసుకునే భాగంగా ఎబ్రిపట్నం కృష్ణా జిల్లాలో ఈ మీద కేసు పెట్టి ల్యాండ్ విషయంలో కుక్కల విద్యాసాగర్ A1 ఆయన బయటకు వచ్చాడు. A2గా ఎవరున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు పిఎస్ఆర్ సీతారామయ్య. తర్వాత ఇద్దరు అప్రూవల్ అయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో హైరార్కీలో భాగంగా పై అధికారులు చెప్పింది మేము చేసాం తప్పితే మా తప్పే లేదని విశాల్ గున్ని అనే ఆయన సమర్థవంతమైన ఆఫీసర్కి మంచి పేరు ఉంది. ఆయన కూడా పైన చెప్పారు, మేము చేసామండి, ఏదో విశాఖపట్నం వెళ్ళిపోతానన్న సమయంలో ఈ వర్క్ చేసిపో అని చెప్పేసి తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్లో చెప్పాడు. మేము చేసామని చెప్పి ఆయన హైకోర్టు చెప్పారు. ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు, కాంతిరామ్ టాటా బెయిల్ తెచ్చుకున్నాడు. ఈయన మాత్రం బెయిల్ తెచ్చుకోవాలి. అంటే నేను డీజీ స్థాయి అధికారిని, నన్ను ఎవరేం చేయలేరు, నన్ను టచ్ చేయలేరని భావించారేమో తెలియదు. కానీ మొత్తానికి ఆయన మొయినాబాద్ దగ్గర అమడాపూర్లో ఫామ్ హౌస్, దానికి ముందు ఈయన వియంకుడి ఇంట్లో ఉంటే కొందరు అరెస్ట్ చేసి ఆ ఫామ్ హౌస్ కూడా వెళ్ళి డాక్యుమెంటల్ రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారంటే అది చాలా సిస్టమేటిక్గా ఎప్పటి నుంచి కూడా పిఎస్ఆర్ సీతారామాంజలి మీద కదలికలపై నిఘా వేసినట్టుగానే మనకు కనపడుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఆయన్ని నేనంతా విచారించాను. ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఎందుకంటే ఎవిడెన్స్ సఫిషియెంట్గా దొరికినాయి. ఎందుకంటే A1గా ఇక్కడ కుక్కల విద్యాసాగర్ మొన్నటిదాకా జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చాడు. A2గా పిఎస్ఆర్ సీతారామాంజలిని, తర్వాత కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినా వీళ్ళు అప్రూవల్గా మారారు. ఏంటనేది కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత ముత్యాల నాయుడు అని చెప్పేసి ఇబ్రహీంపట్నం CI ఉన్నాడు. తర్వాత పశ్చిమ ACP హనుమంతరావు ఉన్నారు. కాబట్టి A1 నుంచి A6 వరకు ఎవరున్నారనేది కేసులో పక్కాగా నిరూపించగలిగారు. కాబట్టి మరి కాసేపట్లో ఆయన రిమాండ్కి తరలించే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఎందుకో రెడ్ బుక్లో ఉన్న ఒక్కొక్క పేజీలో నోట్ చేసుకున్న ఆ పేర్లన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏ అధికారిని కూడా వదిలిపెట్టను, ప్రతి అధికారి తప్పు చేసిన అధికారి పేర్లన్నీ రాసుకో ఉన్నాను, నాయకుల పేర్లు కూడా రాసుకో ఉన్నాను. ఇప్పటికే బోరుగడ్డ అనిలు, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత ఇప్పుడు అధికారులు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకో అది ఆ రెడ్ బుక్ పేజీలో ఉన్న ప్రతి పాయింట్ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకోవచ్చు. ఆయన కూడా ఇటీవల లోకేష్ గారు ఒక మాట అన్నారు, రెడ్ బుక్ అంటే ఏదో తమాషా అనుకున్నారు, ఏదో నన్ను చాలా తక్కువగా మాట్లాడారు.
అది తన పని తను చేసుకుపోద్ది అన్నాడు. నిజమే కనపడుతుంది. మీరు అన్నట్టు వర రవీంద్ర రెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఎవరు ఉపేక్షలేం కాదనేది అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. వల్లంనేని వంశీ ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అభివృద్ధి సంక్షేమం మాటున అమరావతి పనులు ప్రారంభమైన ఆంధ్ర జీవనాడు పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది. దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్దిగా లేట్ అయినా సాక్ష్యాలతో వీళ్ళు కొద్దిగా తీసుకుంటున్నారు స్టెప్ బై స్టెప్. అధికారులు కాబట్టి సీనియర్ ఐపీఎస్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వివరించిన వాళ్ళు అయిపోయింది. పురుషుల వంతు అయిపోయింది. మహిళల వంతు మొన్న పాలెటి కృష్ణవేణి ఎవరు ఆమె, తర్వాత శ్రీరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. రేపు మాప రోజా అంటున్నారు. ఇప్పుడు ఏంటి, అధికారుల వంతు అయింది. అధికారుల వంతు సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు, ఐపీఎస్ ఆఫీసరు. సంజయ్ని సస్పెండ్ చేశారు. కొంతమంది 15 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గతంలో ప్రభుత్వం చెప్పిన మాట విని బుక్ అయిపోయారు. ఇక్కడ అమాయకులు కూడా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామన్ వంతు వచ్చింది. కాబట్టి రెడ్ బుక్ అంటే ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు, మీ విధిని సక్రమంగా నిర్వర్తించండి అని ఆయన బాహాటంగానే యువగలందరూ చెప్పాడు. దాంట్లో భాగంగానే యాదృచ్ఛికంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ వీళ్ళ మీద చర్యలు జరుగుతున్నట్టుగా ఈ యొక్క ఇదిని బట్టి కూటమి తీసుకునే స్టెప్ని బట్టి ఇప్పుడు జిల్లాల్లో కూడా కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. అంటే జిల్లాల్లో కొంతమంది అధికారులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు, పక్షపాతంగా వ్యవహరించారు, ప్రభుత్వానికి పార్టీ నాయకులకి అంటగాగారు. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అనేటువంటి డిమాండ్ వస్తుంది. అలా జిల్లాల వారీగా ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా దీంట్లో ఏంటంటే ఒక కొద్దిగా పెద్దలు దీని వెనక ఎవిడెన్స్ దొరికిన వాళ్ళని విచారించి ముందు ఇమ్మీడియట్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా వీళ్ళని పక్కాగా బుక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి వంతు నెక్స్ట్ స్టెప్ మన జిల్లాల్లో ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో మాట వినే అధికారులు ఉన్నారు. ఎందుకంటే దాన్ని మనం బోరగడ్డ అనిల్ని అరండల్పేట పోలీస్ స్టేషన్ ఆయన బెడ్ వేసి రాచమర్యాద మేనలుడితో మాట్లాడుకొని ఆయనకి పలావ్ ఇప్పించిన వాళ్ళని 6 సస్పెండ్ అయ్యారు. ఇకపోతే గోరంట్ల మాధవ్కి అసలు ఎట్లా తెలిసిద్ది అతన్ని చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు? మరి ఇవన్నీ కూడా ఆయన కొట్టడానికి పోయాడు కస్టడీ నుండి. అతను అరెస్ట్ చేసి ఇప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. మరి ఇవన్నీ కూడా కదలికలు చెప్పే వాళ్ళని దాంట్లో భాగంగా 11 మందిని డిఎస్పీ నుంచి సిఏ వరకు ఎస్ఐ వరకు సస్పెండ్ చేశారు. మరి స్ట్రీమ్లైన్ చేయాలి కదా, గత పాలనలోనే ఉంటే ఎట్లా వీళ్ళు కూడా. కాబట్టి నిజాయితీగా పనిచేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా ఈ కూటమి కనుక వెళ్తే కనుక ప్రజలు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసినటువంటి అధికారి ఏ స్థాయి అధికారి అయినా కూడా ఖచ్చితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి విషయం తేలితే, స్పష్టమైతే, ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తామనేటువంటి ఒక మెసేజ్ని అయితే చాలా స్పష్టంగా పంపిస్తుంది. సో దీని గురించి ఇప్పటికే అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మెసేజ్ క్లియర్ కట్గా వెళ్ళిందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.